జగన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని దెబ్బతీయడం ఓ పక్కన జరుగుతోంది. ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి, తర్వాతన ధనుంజయ రెడ్డి, తర్వాతన శ్రీహరి, తర్వాతన ఇప్పుడు తాజాగా కేఎన్ఆర్ నాగేశ్వర రెడ్డి, ఇట్లాగా అందరి మీదన కేసులు, అవినీతి అని, అలాగే జగన్కి సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళందరినీ ఓ పక్కన మిథున్ రెడ్డి, చెవిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టడం, ఇదంతా ఒకటైపోయింది. ఇప్పుడు జగన్కి సంబంధించి సరస్వతి సిమెంట్స్ అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించి పల్నాడులో గతంలో కొనుగోలు చేసిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మైనింగ్ని గతంలో ఆపితే కోర్టు మళ్ళీ ఇవ్వమని ఆదేశిస్తే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని రద్దు చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో ఇచ్చినటువంటి నోటీసుల తర్వాతన ఇప్పుడు 50 సంవత్సరాలకి 2019లో ఇచ్చినటువంటి లీజుని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బాబు ప్రభుత్వం. రిజిస్ట్రేషన్స్ను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఆ మధ్యన పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు, అది దాని మీదన అటవీ శాఖకి సంబంధించినవి ఉన్నాయి, ఆక్రమణలు ఉన్నాయి, దాని మీద విచారించమని. అంటే అంతకుముందు ఎంత చేసినా కోర్టులో కూడా వర్కౌట్ కాంది. ఇప్పుడు అటవీ శాఖ అధికారుల కాన్సెప్ట్ని బేస్ చేసుకుని రద్దు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ రకంగా జగన్కి ఇచ్చినటువంటి షాక్ అని చెప్పాలి. మళ్ళీ ఇక న్యాయ పోరాటం ఇదంతా నడుస్తుంది.